ఈ మహానుభావులు ఏసన్న గారు, దేవదాసయ్య గారు, కృపాదానం గారు వారు మాట్లాడుతున్నప్పుడు నేను మీలాగే ఎక్కడో ఒక చోట మూలన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ విశ్వాసిగా ఉన్నప్పుడు పాస్టర్ వాళ్ళని కోరుకోలేదు, కానీ పాస్టర్ అయిన తర్వాత మాత్రం ఏడ్చాను నీరు వైపు చూసి. ఏమిడిపంటే, ప్రభు నాకును ఈ కృప ఇవ్వండి, సేవ చేసే కృపనివ్వండి అని ఏడ్చిన సందర్భాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు ఎర్ర బస్సుల్లో తిరిగారు, కాలినడకం తిరిగారు, ట్రైన్లో తిరిగారు. ఇంత విస్తారమైన సేవ లేనప్పుడు బీడు భూములు దున్నిన సేవకులు వారు. నిజంగా నేను ముగస్తూ చేయట్లేదు, ఇది నగ్న సత్యం. వాళ్ళు ఇత్తనాలు ఇచ్చారు. మా పని ఏమిటంటే, నేను అనుకుంటున్నాను ఆ కాయలు రాలి పాడైపోకుండా కాస్త జాగ్రత్త చేసుకోవడానికి మా బోటోళ్ళను దేవుడు లేపుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను అంటాను, ఈ రోజుల్లో క్రొత్త వారిని రక్షించడం ఒక వంతు అయితే, రక్షింపబడినటువంటి వారిని జాగ్రత్త చేసుకునే బాధ్యతని ఈ తరంలో ఇచ్చాడు. వాళ్ళు రక్షించారే, వాళ్ళు పోకుండా జాగ్రత్త కాపాడుకోవడం, తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా, తప్పుడు ఉపదేశంలోనికి వెళ్ళిపోకుండా కాపాడుకునే బాధ్యతనిచ్చారు. ఆ సేవకులను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండోది, నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ నిల్చోవడానికి నేను యోగ్యుని కాదు, కానీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి, దైవజనులకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలయ్యా. దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి మా అందరి కొరకు కుర్రుద్ధుడైనంత వరకు దేవుడు బ్రతికించునుగాక. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా.